నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. అచ్చా, రాత్రి ఏసీ పోయిందని రాత్రి 1 గంటకు ఫోన్ చేసినారు. ఇప్పుడు ఆయన వచ్చినాడు. క్యాల భాయ్ సాబ్, ఏసీ రిపేరా? ఓనీలే స్వామి, ఆయన ఏసీ రిపేర్ చేసి ఆయన వచ్చినాడు. ఆయనతో పాటు ఉండాలేమో అనుకున్నా. మేడం పోవాలంట బయటికి. 15 minutes, 15 నిమిషాలు. కరెక్ట్గా ఈ రోజుడికి 4 రోజులు మేడం వాళ్ళు బయటికి పోయి 4 రోజుల నుంచి తినడం పండం, చిన్న చిన్న డ్యూటీలు చేసుకోవడం అంతే. ఏందో పిల్లోడు కెమెరా తీసుకొని వచ్చి బయట కూర్చోన్నాడు కదా. ఏందో వీడియోనా ఫోటో తెచ్చాడు, ఏందో చేస్తాడు. స్టాండ్ అన్నీ పట్టుకొని బయట కూర్చోన్నాడు. ఏమోలే, ఈరోజు నా బిడ్డకు విడుదల నా బిడ్డకు విడుదల అన్నట్టు ఈరోజు తీస్తున్నా బండిని. అడ్డం అంటాడేమో కెమెరాకి. పోతాడు లోపలికి, వెళ్ళిపోతాడు. అయిపోయిందేమో షూటింగ్. మేడం అయితే సీత బ్యూటీ పార్లర్కి అయితే వచ్చింది. నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో, దేవుని సాక్షి, మేడం వచ్చి బండిలో కూర్చుంటానే, వెంకీ నీకు సబూను ఇంకా షాంపూలు సబ్బులు అన్నీ ఉన్నాయని అడిగింది. షాక్ అయిపోయినా. మళ్ళా ఏదైనా నాయన నిన్న మాట్లాడుకున్నా మేడంకి ఎట్ట తెలుస్తాయరా స్వామి అని. మేడం వచ్చి బండిలో కూర్చుంటే ఆ మాట అనింది. ఏమన్నా కావాలంటే అడిగిపించుకో, ఉండాలి మేడం ప్రస్తుతానికంటే, ఏమన్నా కావాలంటే అడిగిపించుకో వెంకీ అనింది. సరే మేడం అంటే నిజంగా షాక్ అయిపోయాను నేను. అంటే నిన్న మాట్లాడుకున్నాం కదా, ఈరోజు అడగడం మామూలుగా అడుగుతుంది మేడము, అది నిన్న మాట్లాడుకోవడం ఈరోజు మేడం అడగడం షాక్ అయిపోయినా. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇక్కడ అంతా రోడ్ బ్లాక్ చేశారు కదా, అది ఎందుకంటే ఈడ అది నల్లగా ఉంది, తారు వేసారు, ఈ నడవని వేసేట్టున్నారు. ఆ తారు కోసం మొత్తం ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. దిగి చూపించా అంటే ఈడ బిల్డింగ్ కడతారు, అయిపోయింది అనుకుంటా. అదే 30% అయిపోయింది. బయట కూడా టైల్స్ కూడా వేసారు, అయిపోయింది. బయట టైల్స్ వేస్తున్నారు అంటే అర్థం అయిపోయినట్టున్నది. మొత్తం బయట గోడలకు కూడా టైల్సే. నేను వచ్చిన కొత్తలో స్టార్ట్ చేసినారు ఆ ఇల్లు. ఈడ ఉన్నది కదా, ఈ ఒక్క రవ్వ కోసం ఈడ బొక్క వేసినారు. ఈ లైను ఏదో పైప్ లైనో లేదంటే కరెంట్ లైనో ఏదో పెట్టినారు. దానికోసం మొత్తం రోడ్ అంతా బ్లాక్ చేసినారు. మళ్ళీ వేసినారు తారు ఇదంతా. ఇది ఇప్పుడు మేడం పోయిన ఇల్లు, దీంట్లో ఉంటుందమ్మా. వాళ్ళకి ఆ ఇంటికి సంబంధించిన షెడ్, ఇది కారు ఉంటుంది లోపల. ఇక్కడ ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి షెడ్ ఉంటుంది. చూడండి, ఆ పక్క కూడా షెడ్ ఉన్నది. అట్లా ప్రతి ఒక్క ఇంటికి షెడ్ ఉంటుంది. ఆ షెడ్ లోపల పోయిన తర్వాత దండిగా పార్కింగ్లు ఉండొచ్చు. ఇప్పుడు మాకు కూడా పెద్ద వాకిలి, అట్లా వాకిళ్ళల్లో ఉండొచ్చు, లేదంటే మాదిరిగా షట్టర్లన్నా ఉండొచ్చు. మాకైతే వాకిలి ఉంది. మేము ఉండే ఏరియా మొత్తం చాలా వరకు వాకిళ్ళే ఉన్నాయి. ఈ పక్క అన్నీ షట్టర్లు ఉన్నాయి. ఈ షట్టర్ దూరి లోపలికి పోతే మళ్ళీ పార్కింగ్లు ఉంటాయి. ఓన్లీ ఒక బండి పోయేదానికే కాదు, బండి లోపలికి పోయిందంటే ఇట సైడ్కో లేదంటే ఇట సైడ్కో స్ట్రైట్గానో పార్కింగ్లు ఉంటాయి. వాళ్ళకి ప్రతి ఒక్క కార్లో ఈ విధంగా రిమోట్ అయితే ఇచ్చేస్తారు. ఇప్పుడు మా కార్లో కూడా ఈ రిమోటే. మళ్ళీ ప్రతి ఒక్క కార్లో కూడా, మా ఇంట్లో ఉండే కార్లన్నిటికి కూడా ఈ మారికి రిమోట్ అయితే ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చినామంటే ఓపెన్ అయిపోతుంది, మళ్ళీ లెఫ్ట్ సైడ్ నొక్కినామంటే క్లోజ్ అవుతుంది. ఇది రైట్ సైడ్లో ఉండేది నాకైతే తెలియదు, నేనైతే ఇది వాడుతున్నా. ఫస్ట్ నుంచి నన్ను లెఫ్ట్ సైడ్ నొక్కమన్నా లెఫ్ట్ సైడ్ నొక్కుతున్నా. మూసేదానికైనా తెరిచేదానికైనా లెఫ్ట్ సైడే. ఈ రైట్ సైడ్ ఎందుకో తెలియదు నాకు. ఆ రిమోట్తోనే ఓపెన్ అవుతాయి ఈ షట్టర్లు కానీ, ఆ వాకిళ్ళు కానీ ఆటోమేటిక్గా రిమోట్తోనే ఓపెన్ అయిపోతాయి. మేడం అయితే ఆమె చిన్న మేడం వస్తుంది కదా, ఆ సూగులకి అయితే వచ్చింది. ఎప్పుడు రాదు మేడం వీడికి, ఆమె వస్తుంది చిన్న మేడం ఎప్పుడు వీడికి. దాంట్లోకి అయితే పోయింది. ఆ కటింగ్ షాప్ అని తెలియాలని కత్తిరి కూడా పెట్టినారు. ఇంత పెద్ద కత్తిరి. ఆ నుంచి చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాము. 12:30 టైం, కరెక్ట్గా 12:30 అయింది ఇంటికి వచ్చేసరికి. 12:31. మధ్యాహ్నం దాకా మేడంతో టైంపాస్ అనమాట బయట. ఇట్లా రోజు పోయిందనుకో మధ్యాహ్నం దాకా వెళ్ళిపోతుంది. రూమ్లో 4-5 రోజులు కూర్చున్నామనుకో మంటలు ఎక్కుతుంది. వాళ్ళ ఇంట్లో ఎట్టుంటారేమో తెలియదు కానీ నాకైతే మెంటలు ఎక్కుతుంది. రూమ్లో ఒక్కనే కాబట్టి మెంటలు ఎక్కుతుంది. వాళ్ళకేం వాళ్ళ ఇంట్లో అందరూ ఉంటారు.
పని చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా వాళ్ళ కొడుకు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఎవరు ఉంటారు కదా, మనం ఒక్కరమే ఉండాలా, అందుకు మెంటల్ ఎక్కుతుంది. మనమైనా అంతేలే, ఇంట్లో ఉంటే యాడికి పోము, కానీ రోజుకి ఒకసారైనా అట్టా బయట తిరిగి రావాలి. ఇంటికాడైనా కూడా అట్టని పూర్తిగా ఇంట్లో కూర్చోలేము కదా. ఆడవాళ్ళు అయితే ఉండగలుగుతారు, మగవాళ్ళు ఉండలేరు అస్సలు. బయట వాళ్ళ ఇంట్లో ఎప్పుడు ఇంట్లోనే ఉండాలంటే ఉండలేరు. ఆడవాళ్ళు అంటే ఇంకా సహజమే, చాలా వరకు అందరూ వాళ్ళు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారన్నమాట. టైం 2 బాగా లేట్ అయిపోయింది ఈరోజు. ఎందుకంటే మా పని మనిషి చేయలేదంట, ఆమె చేసిందంట. తోఫిక్ భాయ్ ఇంట్లో ఉంది కదా, అందుకు లేట్ అయిపోయింది. ముందే చెప్పింది నేను వంట చేయలే వెంకీ అని. అంటే నేను డ్యూటీ నుంచి వస్తానని చెప్పింది. వంట చేయలే, ఆమె ఇస్తుంది తీసుకొని. ఆమె ఏమో లేట్ చేస్తుంది. లే అవునా అదా చికెన్ వైజీ توفيق في موجود وشيل ولا ماشي وشيل ఓకే ఓకే. ఏమో ఓన్లీ రైస్ ఒకటే చేసినట్టుంది, కూర ఆయన తీసుకుపోతాడు. तुम्हारे साथ देता है आ जाओ, ये तुम्हारा प्लेट है देखो ले लो. బయట లేచినాడు స్వామి పుణ్యాత్ముడు. 2 అయిపోయింది, తలకాయ నొప్పి, కానీ పొద్దున కూడా తినలా నేను. తోఫిక్ భాయ్ గిన్నెలు ఉన్నాయి, పోయి ఎత్తుకుని చికెన్. ఏం చికెన్ తెచ్చాడు చూద్దాం. ఇందు వా సెంతియా దియా ఓ ఆమె కూడా రైస్ ఇచ్చింది, బాస్మతి రైస్ చేసిందట. ఇంకా చికెన్ అయితే ఇదే చేసింది, సేమ్ నిన్న ఇచ్చింది కదా అట్లే ఉన్నది. నిన్న తిన్నాం కదా అట్లే ఉన్నది. ఇది అన్ని కూరగాయలు గీరగాయలు అన్నీ వేసి, కాకపోతే కొద్దిగా వేరుగా ఉన్నది. ఓ అమ్మ ఇంత చికెన్ చూడు. ఈ ఉల్లగడ్డలు ఇవే ఎక్కువ చూడ, ఉల్లగడ్డలు చూడు ఎన్ని ఉన్నాయో. ఉల్లగడ్డలు, క్యారెట్, క్యాప్సికమ్ అన్నీ వేసి చేసింది. మొత్తం ప్లేట్ అంతా చల్లినాం కదా, ఇప్పుడు కనపచ్చాడు ఉల్లగడ్డలు. ఇంకా తోఫిక్ భాయ్ ఉల్లగడ్డలు బాగా తింటాడు, అందుకే ఆ పక్క ఉన్నాయి అన్ని ఉల్లగడ్డలన్నీ. నేను ఉల్లగడ్డ తిన్నా అంటే తింటా తక్కువ, ఈ ఈ మా కూరలో తిన్నాను నేను, నాకు ఇష్టం లేదు. అందుకే నేను ఉల్లగడ్డలన్నీ ఆ పక్క వేసిన. చూద్దాం టేస్ట్ ఎట్లా. బాగానే ఉంటుంది. పచ్చికారం కూడా వేసుకున్నాము. ఈ పచ్చికారం అయిపోతేనే మళ్ళీ చేస్తా. తోఫిక్ భాయ్ ఒట్టి పచ్చిమిరకాయ అట్టే తింటాడు, నాకు ఇష్టం లేదు పచ్చిమిరకాయ. నేను ఎర్రగడ్డ తింటా బాగా, ఆయనకి పచ్చిమిరకాయ అంటే ఇష్టం అంట, నాకు ఎర్రగడ్డ అంటే ఇష్టం. బాగుంది. ఈ పచ్చికారం పడినాక టేస్ట్ వచ్చింది. ఒట్టి తినాలంటే తినలేం. ఒక్కరో కారం పడింది అనుకో, వాళ్ళు కారం తినరు కాబట్టి కారం తక్కువ వేసింది. కారం పడితే పర్ఫెక్ట్గా ఉంటుంది కూర, అందుకే పచ్చికారం వేసినాం కాబట్టి సెట్ అయిపోయింది. అన్నం అయితే తినేసినాము. నాకు వచ్చింది డౌటు, తోఫిక్ భాయ్ ప్రతిసారి మా మేడము, నిన్న మనం మాట్లాడుకున్నాం కదా, ఈరోజు వచ్చి దాని గురించి అయితే డిస్కషన్ జరిగింది. నీకేమన్నా కావాలంటే తీసుకోని. మేడము ఎట్లా మేడంకి తెలుస్తున్నాయి నాకు అర్థం కాలేదంటే, తోఫిక్ భాయ్ వచ్చి కెమెరా అదే కారులో ఏదో ఉంది వెంకి, ఆమె వింటుంది నీ వాయిస్, జాగ్రత్తగా ఉండని నన్ను భయపెట్టించేసినాడు. నాకైతే జారిపోయినాయి. తోఫిక్ భాయ్ కార్ మే కుచ్ హై లగ్తా హై మేరకు డరా దియా. నాకైతే భయం వేస్తుంది నిజంగా. ఇంకటాంచి జాగ్రత్తగా మాట్లాడాలి, ఏం మాట్లాడినా కూడా కారులో మాట్లాడకూడదు, కారు బయట మాట్లాడుకోవాలి. మేమిద్దరం కారులో మాట్లాడినాం, దాని గురించి డిస్కషన్ జరిగింది మా ఇద్దరికి. మేడం మళ్ళీ ఇంకో పని పెట్టింది, వస్తా నిచ్చిన ఎత్తుకురా అనింది. ఈ సన్న గొద్దులు ఎట్టపోతాడైనా. ఇది తోఫిక్ భాయ్ చూడు ఎట్టున్నదో, అమ్మ స్వామి ఘోరంగా ఉన్నది. ఈ మారుగా మా మేడం చూసింది అనుకో, అన్నీ ఎత్తిమంటుంది నా దగ్గర, ఎత్తిపిస్తుంది. కరెక్ట్గా రోంత పెట్టాడు దోవ, ఎక్కువ లేకుండా. ఏం చేయించదో. ఏం చిన్న పని ఉంటుందిలే, నాకు కూడా టైంపాస్ అవుతుంది. రూమ్లో నిద్రపోలేము, నిద్ర రాదు. ఇటు చిన్న పనులు చేస్తామని అనుకో, అయిపోయి రోజు గడిచిపోతుంది. ఇది మ్యాటర్. ఇచ్చింది ప్లాస్టిక్, ఇవి ఊడిపోయినాయి, దానికి కప్పులు ఉన్నాయి కదా ఆడ, అవి అట్టే ఒకటి గమ్ ఇచ్చింది. ఇది సరిపోతే మళ్ళీ తీసుకురాపని చెప్పి డబ్బులు కూడా ఇచ్చింది మేడం. చూద్దాం, ఫస్ట్ ట్రై చేద్దాం తగులుకుంటుందో లేదో.
తగులుపోకపోతే మళ్ళీ వేస్ట్ అయిపోతాయి కదా. ఇట్లా పెట్టాలా, అవసరం లే గమ్, అవసరం లేదు దీనికి క్లాంపులు కానీ. గమ్ము వేయాలి, గమ్ము వేయకపోతే నిలబడతా. ఒకటి సరిపోతుంది మేడం అంటే వద్దు వద్దు తీసుకురాపో ఇంకేనండి. ఫస్ట్ దీన్ని పట్టుకోవాలి, ఇది అతుక్కోవాలంటే గట్టిగా. తేడా అతుక్కుంటుంది, ఇది మంచిగా పెట్టే పట్టుకోవాలా. అప్పుడు అతుక్కుంటుంది. ఇంకా ఎంతసేపు పట్టుకోవాలి తల్లే, మిన్న అతుక్కోసేలే. పోస్తా లోపల ఒక రవ్వ. దీని వేరే గమ్ ఉంటుంది, ఇది ఏడ అతుక్కుంటుంది. వద్దాం, ఏడెత్తుకుంటుంది, ఊడిపోతుంది. ఎంతసేపు పట్టుకోవాలి నిన్న? అరే పట్టుకుంటా చూద్దాం. ఊడిపోతుంది, సమ్మగా వచ్చేస్తుంది. దీంతోనే అతికిచ్చేసిన. మా మేడం మళ్ళీ ఇంకా 2 తెచ్చుకోమనింది. ఇచ్చేస్తారు లెక్క. ముందే పోయి తెచ్చుకుంటే ఊరికే 2 అంటే ఎప్పటికైనా పనికొచ్చాయి, కానీ ప్రజెంట్ అయితే అవసరం లేదు కదా. ఇదే అవసరం లేదని పక్కన పారేసినారు సగం వాడుకొని. నేను దీంట్లో ఉండే సగాన్నే పక్కన మళ్ళీ ఇంకా 2 కూడా ఊడిపోయింది లైట్గా, వాటికి కూడా తగిలిచ్చేసిన. అయిపోయి అన్నీ సేవ్ చేస్తాను మేడంకి. ఎంత ఇది? 3 రియాలు. 3 రియాలు అంటే 25 రూపాయలు. అది ఇప్పుడు 75 రూపాయలు. ఓయమ్మ, 75 రూపాయలకి 10 రూపాయలు వేసుకుని 7 ప్యాకెట్లు వచ్చాయి మనకు. ఇక్కడ మొత్తం రేట్ ఎక్కువ. هذا بس واحد خلاص ماما. طيب بعدين نبغى من هذا. اوكي انا اجيب ماما ولا فاضي؟ ايوه احسن جيب عشان لا ننسى. عرفتوا؟ ايه కావాలండి పోయి తీసుకురా. ఇంక ఎప్పటికైనా పనికొచ్చాలే, ఇంట్లో పెడతాము, తీసుకురా. సర్లే నాదేం పోతాను. ముందు జాగ్రత్తకి ముందే తెచ్చి పెడతాం అన్నమాట అన్నీ మా మేడం. ఇప్పుడు ఒక వస్తువు కొన్నామనుకో, అది మళ్ళీ దొరుకుతా లేదో ఇంకొకటి కొనుక్కొని సపరేట్గా. ఇప్పుడు సపోజ్ ఒక లైట్ కొంటాము, దానికి సరిపడే బ్యాటరీ దాంట్లో ఉంటుంది, కానీ ఆ బ్యాటరీలు మళ్ళీ దొరుకుతాయి లేదని ఇంకొక బ్యాటరీ కూడా తెచ్చి పెడతాం మా మేడం అట్లా. సో ఇది దీని పని అయిపోయింది, కానీ ఇది తీసుకురావాలంట. ఇది మేము ఆడ తీసుకున్నాము, మేము మార్కెట్ పోతాం కదా, ఆడ తీసుకున్నాము. ఈడేంద్ర అంటే ఎంఆర్పి ఉండదు, ఎంఆర్ స్టిక్కర్ వేస్తారు చూడాలా ఈడెంత రేట్ ఉన్నదో. అక్కడ హోల్సేల్ దగ్గర హోల్సేల్ అమ్ముతారు కదా సామాన్లు, అక్కడే 3 రియాలు అంటే ఇక్కడ ఎంత అమ్ముతారో. ఇక్కడ ఫ్లైట్లు తిరుగుతాయా లేదా అని అడుగుతారు కదా. అదో ఫ్లైట్ పోతుంది చూడద్దు, ఆడ మీకు కనబడుతుందో లేదో, ఆడబోతుంది. దిగుతుందో లేస్తుందో తెలీదు, పోతా ఉన్నది. మాకైతే ఫ్లైట్లు తిరుగుతూనే ఉన్నాయి. చాలామంది ఇక్కడికి వచ్చి పోయేవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ చూడు సోఫాలు పారేసినారు, కొత్తవి కాదులే, పాతయ్య వాడి పారేసినారు. బాగున్నాయి కానీ పారేసినారు, ఏం చేయలేదు. వాళ్ళకి నచ్చకపోతే పాడేస్తారు. కొత్తవి వస్తూ ఉంటాయి, పాత అయిపోతూ ఉంటాయి. బకాల్లో దొరుకుతాయి, చిన్న బకాల్లో కూడా. ఏంది జిబినా ఓట్స్తో చేసినారేమో. ఇది ఇట్లా చిన్న ప్లేట్ ఉంటే ఒక మనిషి తినేదానికి బాగుంటుంది. చిన్న ప్లేట్ కాదు ఇది, పెద్దది. ఇదైతే ఒక మనిషికి బాగుంటుంది, కానీ 10 రియాలు ఇవి ఉంటుందా. చెప్పలా రేట్ ఎక్కువ ఉంటుందని, అంటే ఎక్కువలే. 100 రియాలు ఎక్కువ ఉన్నది, 3.5 అంట. ఆడైతే 3, ఈడైతే 3.5, మొత్తం 7 రియాలు. హోల్సేల్కి రీటైల్కి తేడా ఉంటుంది కదా, అట్లా 100 రియాలు తేడా అనమాట. అక్కడి నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్ముతారు. కానీ దీనిపైన వీళ్ళు రేటు వేయాల, వాళ్ళు రేట్ వేసినారు. ఈ మరి రేట్ వేయాలి ప్రతిదానికి. రేట్ వేయకపోతే వీళ్ళకి ఫైన్ పడుతుంది. వాళ్ళు చెకింగ్ వచ్చారనుకో, అప్పుడు ఫైన్ పడుతుంది వీళ్ళకి. ఏమో దీనిపైన అయితే రేట్ లేదు.
ఈ పక్క చూడండి మొత్తం డోర్లే. కొంతమంది అయితే డోర్లకి ముందు పక్క కడ్డీలాగా తెరిచి పెట్టున్నారు బండ్లు పోకంట. అట్ట కూడా ఉన్నాయి. దాడ ఈ నుంచి ఆ కారు ఉంది కదా, ఆ కారు ఉండే కాడ చూస్తే కరెక్ట్గా ఆ గేటు ముందర ఏందో పెట్టున్నారు పెద్దది, లోపల నుంచి బండ్లు రాకంట. అట్ట కూడా ఉన్నాయి ఈడ. కానీ మాకు అది లేదు. కానీ డోర్ మాత్రము బటన్తో ఓపెన్ చేసుకోవాలా. నిన్న వెనక పక్క సోలార్ లైట్లు పని చేయలే కదా, అవి ఇప్పుడు మేడం ఆన్లైన్లో పెట్టినట్టున్నది. అవి ఇక్కడ ఉండేటివి ఏమో పెద్ద పెద్దవి, కానీ ఇవి కానీ ఇప్పుడు మేడం తెప్పించింది అంతంతే ఉన్నాయి. చూపించదు చూడు వెనక ఉన్నాయి. మళ్ళీ పని మనిషి ఏం చేసిందంటే ఇంట్లో ఉన్నాయి మేడం ఎందుకు తెప్పించినారని చెప్పి ఇంట్లో ఉండేటన్నీ తెచ్చింది. ఇటాటి ఇవి దొరకలేదని చెప్పి అవి తెప్పించిందంట. ఇంట్లో ఉండేటన్నీ ముందు పక్క పెట్టు వెంకి, ఇక్కడ వెనక ఉండేటన్నీ చిన్న చిన్నవి తెచ్చినా కదా అవి పెట్టమనింది. అవి చిన్న ఇబ్బులే ఉన్నాయి లైట్లు. ఈ పని చేయడంలో ఇక్కడ ఉండేటి చెడిపినాయి అన్నీ. ఇదంతా పీస్ పీస్ అయిపోయింది, తొక్కినారు బాగా వీటిని. ఇప్పుడు ఇది తెప్పించింది మేడం, ఈ బాక్స్ తెప్పించింది. సేమ్ అయ్యా అనుకొని తెప్పించింది. కానీ మేము ఓపెన్ చేసి చూస్తే గులిపెట్టున్నాయి. వీటికి మళ్ళా స్టాండ్ చూడు ఎట్టున్నదో. ఎట్లా ఇది పెట్టేది? ఇట్లా పెట్టి ఇట్లా పెట్టాలా, ఇది ఇట్లా కూర్చాలా. పని మనిషి తెచ్చినట్టు ఇవి లోపల నుంచి తెచ్చింది. ఇవి ఎట్రా అంటే వీటికి కూడా కాళ్ళు ఉన్నాయి. ఇట సైడ్కి రెండు, ఇట సైడ్కి రెండు బొక్కల్లో చెక్కినామంటే దీనికి కాళ్ళు వచ్చేస్తాయి. ఇవన్నీ ముందు పక్క పెట్టమని. ఇది ఊరికి తగిలితే ఎగులుతుంది లైట్. 12 పీసులు ఏమో వచ్చినాయి దీంట్లో. ముందు ఇవన్నీ తీసేద్దాం, పాతయి. చూడు ఏంటి పని చేస్తా, నేను ఏడ పని చేస్తాయి. తొక్కి తొక్కి పెట్టినారు, తొక్కి తొక్కి వీటి కాళ్ళు కూడా ఇరిగిపోయేటట్టు చేశారు. దీనికి ఉన్నాయి బా, అవి కూడా నొక్కుపోయినాయి. ఏడవుతున్నారు అన్నీ, కాళ్ళన్నీ పోయినాయి. ఏడవుతున్నారు అంతే. ఈ వెనక పక్కటి ఎత్తి పెడదాం, మళ్ళీ ఎప్పుడన్నా పనికి వస్తాయి. ఫస్ట్ ఇది తగిలిద్దాం. బరువు కూడా ఉన్నాయి. ఇటుకి వెనక పక్క స్విచ్ కూడా ఉన్నది, ఆన్ ఆఫ్. జరపాలి అన్నీ ఆన్లో పెడదాము. ఇది ఆన్లో ఉన్నది కదా, అన్నీ ఆఫ్లో ఉన్నాయి. ఇవి మనం ఆన్ చేసుకోవాలి. అదో ఆన్ చేస్తాను ఆల్రెడీ. దీనిలో పవర్ ఏమి ఉన్నట్టున్నది, లైట్ ఎగులుతుంది ఒక్కొక్కసారి. ఇదా వరి వరి ఎగులుతుంది పోతుంది, ఎగులుతుంది పోతుంది ఇక్కడ. ఇది ఒకసారి ఎగులుతుంది పోతాను. అన్నీ ఆన్ చేసిన ఎగులుతాను చూడు. ఇదా ఇటు ఎగులుతున్నాయి. ఇంకా అన్నీ మరి కాళ్ళు బాగా టైట్గా బిగించేసి భూమిలోకి చెక్కితే దీనిపైన ఎండబడాలి. ఎండబడితే అప్పుడు దీనిపైన మళ్ళీ కవర్ కూడా ఉన్నది. ఎందుకులే కవర్ తీయడం అంటే పెడదాం. ఊరికి అట్ట కదిలిచ్చి ఎగులుతున్నాయి, మళ్ళీ ఆరిపోతున్నాయి. లొట్టుకోమని చూడ, ఈ 3 ఎగిలినాయి. ఇప్పుడు మళ్ళీ ఆరిపోయినాయి, ఎత్తుకుంటానే ఆరిపోతున్నాయి. ఒకసారి ఎగులుతున్నాయి, ఒకసారి ఆరిపోతున్నాయి. అన్నీ పెట్టేసిన ఇంకా గుచ్చేద్దాం. భూమిలో గుచ్చేసినాం అనుకో, ఈ విధంగా పెట్టి అంతే సెట్ అయిపోయింది. ఇది ఇట్లా వరుసగా పెట్టాలి. ఈడ 3, ఆడ ఎన్ని పెట్టాలో 12 ఉన్నాయి కరెక్ట్గా. అయ్యే చూద్దాం ఎన్ని వచ్చాయో. గట్టి నెలలో దిగడం ఒకరోజు తడి. ఈడ నీళ్ళు ఉన్నాయి కాబట్టి మెత్తగా దొరికింది. ఈడ నీళ్ళు లేవు కదా, నీళ్ళు ఉన్నాయి కాడ బాగా పోతుంది కదా, మెత్తగా పోతుంది. ఈడేమో నీళ్ళు లేవు, ఏడ పోతుంది ఈడ. మళ్ళీ గట్టిగా ఇంత పగిలిపోతాయి. ఎట్లలే ఇక్కడ పెట్టినా, ఇక్కడ పెడితే బాగుంటుంది దీన్ని దగ్గర. ఇది సెట్. ఇక్కడ ఒక 3 ఇక్కడ వరుసగా పెట్టేసిన, మెత్తగా దూరిపోయినాయి. ఇక్కడ వరుసగా పెట్టినా, ఇంకా ఎండ పడితే ఎగులుతాయి.
నా తెలిసి ఇక్కడ 3 అవసరం లేదనుకుంటున్నా. ఇక్కడ తీసేద్దాం, ఇక్కడ 2 సరిపోతాయి. ఇక్కడ పెడదాం. ఓరే ఇక్కడ ఏమన్నా ఉన్నదా? పట్టిందిలే. ఇక్కడ పెట్టేసిన చిన్నవి, ఈ పెద్దవన్నీ తీసుకొని ఆ ముందు పక్క అంతా పెడదాం. ఆ ముందు పక్క పాత అన్నీ తీసేసి, ఇవి కూడా అంతే 12 ఉన్నాయి. అవి కట్ట 12 వచ్చినాయి కొత్తవి. ఇవి కూడా కరెక్ట్గా 12 ఉన్నాయి. రేపటి నుంచి నా రూమ్ ముందర ఒక వెలుగుతుంది. నా రూమ్ ముందర కూడా వేస్తా 3 లైట్లు. ఎలగాలట్టే ఈ కొత్తవి, కానీ ఈ 2 వేస్తాను ముందర, నా రూమ్ ముందర అంటాను. ఈ 2 సెట్ చేసిన. వీళ్ళు చెట్లు క్లీన్ చేసేదానికి వస్తారు కదా, వాళ్ళే వీటిని వేసి తొక్కి నాశనం చేసి సరిగా పెట్టరు. మళ్ళీ పెరుకుతారు. వాళ్ళకి పని ఉండదని ఆడ ఈ ఉండే కాడే పని ఉంటుంది వాళ్ళకి. ఇవి ఉన్నాయని చెప్పి పెరుకుతారు, మళ్ళీ తగిలేరు. అట్ట చేస్తే నాశనం అయిపోతా. మళ్ళీ ఆడుండేది ఆడ పెట్టాలి, ఆడ పెట్టరు. అట్ట చేసి గబ్బు చేస్తారు. లేకపోతే ఈ చాలా రోజులు ఉంటాయి, బాగున్నాయి ఇవి. అవును, ఇవి కూడా ఆన్లో, వీటికి కూడా ఉన్నాయి బటన్, ఆన్ బటన్. వీటికి కూడా ఆన్ చేద్దాం. అన్నీ కొత్తయే, కాకపోతే వాటికి కవర్ ఉన్నాయి అంతే. మిగతా వాటికి కవర్లు లేవు, ఊడిపోయినాయి. ఇవి కూడా కొత్తయే, వీటికి పైన ఉన్నాయి కవర్లు. వీటికి ఏంటంటే మొత్తం సీల్ వేసింది మొత్తం. ఎంత ఇది రేటు? 7,000. మేడ్ ఇన్ చైనా అన్న. ఆల్మోస్ట్ ఇక్కడ అన్ని సామాన్లు చైనాటివేలే. రేపు చూడాలా, ఎందుకంటే ఇప్పుడు ఎండ లేదు నాకు తెలిసి. ఇప్పుడు ఎలగవు. రేపు ఎండ తీసుకొని మొన్నాడు ఎగులుతాయి. అదే రేపు సాయంత్రం ఎగులుతాయి. ఇది పాతదే, ఎందుకు పెట్టింది లేమా? సర్లే, ఇది కూడా పెడదాం. అన్నిటికి పెట్టేసిన. ఈ కొత్తవి సపరేట్ పెట్టుకున్నా, ఇక్కడ పెడదామని. ఈ 2టికి మాత్రం కాళ్ళు లేవు, ఏం చేయలేము, అంటే పెట్టేస్తాం. దిగిందిలే. ఆడ పెడతామా, ఈడ పెడతామా? ఇక్కడ పైపులు కూడా ఉంటాయి, చాలా తలకాయ నొప్పి. మనం చూసుకోకుండా పెట్టినామనుకో పోయి గుచ్చుకుంటుందేమో. గుచ్చుకోదులే, అంత స్ట్రాంగ్గా ఏం వంగిపోతాయి. ఊరికే మట్టిలో పొడుచుకునే దానికే పెట్టినారు ఈ కూసుగా. ఇక్కడ పెట్టేసిన నా రూమ్ కొందరు 2. ఇవన్నీ ఆడబెట్టేద్దాం. ఒరే ఇది చూడు, కవర్లో వేసినాక ఎగులుతున్నాయి సైతాన్లు కానీ అన్నయ్య. ఇదో చూడ ఎగులుతుంది లైట్. ఇది కవర్లో పెట్టినాక ఎగులితే ఏం లాభమ్మా చెల్లె? ఓ చెల్లె, ఇప్పుడు ఎగిలితే ఏం లాభం చెల్లె? అయిపోయాయి మీ పని. మిమ్మల్ని ఇంకా మూల వేయడమే. ప్రస్తుతానికి పెట్టేద్దాం. మళ్ళీ కథ మళ్ళీ ముందు ఏడ ఎదురుగా కనపడాలి మా మేడంకి. అవి పెడితే చాలు. దిగండి చూడు, పాతకాలంలో ఉండేటం అది, కానీ నాశనం అయిపోయింది. నీళ్ళు పడతాయి మళ్ళీ వీటిపైన. ఇది తీయకంటారా నాయన, మీకు పుణ్యం ఉంటుంది. ఎట్టుండే అట్టే పెట్టండి రా నాయన. పెద్ద బొక్క పడిపోయింది అది. దీనికోసమే పెట్టినారట కాదు. ఇక్కడ పైపు నాది, నీళ్ళ పైపు. అది మ్యాటరు. ఇక్కడ పెట్టినామనుకో ఆ పైప్తో పాటు బయటకు వస్తుంది ఇది లైటు. అందులో పెడదాం. ఇక్కడ కూడా ఒక ఉన్నది, కానీ ఇక్కడ ఎందుకు ఇక్కడ బాగలేదు. ఫస్ట్ ఇంటి ముందర పెడదాం. ఇక్కడ కూడా ఉంటాయి. ఇక్కడ పెట్టారు వరుసగా. ఈ దానికి రావాలి. ఇక్కడ ఉన్నాయి వరుసగా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ పనికిరాయి. ఎన్నిసార్లు తొక్కి పారేసింటారో. నేను ఎత్తి పెట్టను, వాళ్ళు పారేయను. అన్నీ ఈడే ఉన్నాయి. ఈ చెట్ల కాడ 5 ఉన్నాయి. ఈ 3 మిగిలినాయి. ఇది కూడా పాతదే, దానికి కాళ్ళు లేవులైనా కూడా. ఈ 3 ఆడకాడ పెట్టాను. జరి లాస్ట్ గేడికి వచ్చింది ఇది. ఇక్కడ పెట్టకూడదు అనుకున్నా, కానీ పెట్టాల్సి వచ్చాం. చూడ ఊరు కట్ట పెడితే ఉంగిపోతాం కదా.
ఇక్కడ దిగదు. దిగేటట్టయితే తెలిసిపోతుంది. ఇక్కడ దిగుతుంది. ఇక్కడ నీళ్ళు లేవు, గట్టిగా ఉన్నది నేల. ఇక్కడ మెత్తగా ఉన్నాయి, చెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నీళ్ళు పడుతూ ఉంటాయి కదా, అందుకు ఒకరు మెత్తగా ఉన్నది. సగా ఫస్ట్ ఇంటి ముందర అయితే పెట్టేసిన. ఇక్కడ 3 పెట్టినా, ఈ చెట్ల కాడ కూడా పెట్టినా దండిగా. ఈడ 2, ఈడ వరుసగా 3 ఏమో పెట్టినా. ఆడికి అయిపోయినాయి, ఇవన్నీ పాతాయి. ఎత్తి పెడదాం, మళ్ళీ వాళ్ళు కావాలన్నారు అనుకో, అవి ఏడ పెట్టామంటే మళ్ళీ ఏడ పెట్టావాలి. నేను ఎత్తి పెడితే వాళ్ళు పారేయమంటే పారేసేది, వాళ్ళు ఏం చేయమంటే అది చేసేది అంతే. వీటిల్లో ఎగిలితే ఏం లాభం తలే, ముందంతా ఎగలకంట, ఇప్పుడు ఎగిలితే మిమ్మల్ని తీసుకొని మీ తగలబెట్ట. కరెక్ట్గా 6:46 అయింది. ఇంకొక ఆమె ఉంది కదా, ఆమె బండి స్టార్ట్ చేయమని. ఏం కూడా సుమారుగా 3-4 రోజులు అయింది బయటికి పోయి. ఏం కూడా రావడంలా, ఈరోజు పోతుంది. వీళ్ళేమో ఎయిర్పోర్ట్కి వచ్చారు, వాళ్ళ నాయన ఏమో వచ్చినాడు యాడ్ నుంచో, ఆయన్ని ఎక్కించుకురావాలని వచ్చినారు. మళ్ళా ఆ కొడుకు కూతురు ఇద్దరు వచ్చారు, మళ్ళీ ఈ నుంచి హాస్పిటల్ పోవాలంట. అప్పుడు వాళ్ళ ఆయన తీసుకోమైనా కదా హాస్పిటల్కి, ఆ హాస్పిటల్ ఏడుండదో, లొకేషన్ ఈ నుంచి తెలియదు నాకు. ఇంటికాంచి అయితే తెలుసు, ఈ నుంచి ఇంకా ఆమె లొకేషన్ అడగాల. ఆ ముందే చెప్పింది, మళ్ళీ ఈ నుంచి అడిగి పోవాలి ఇంకే అని. ప్రశాంతంగా ఉంది పార్కింగ్ మొత్తము, చాలా ప్రశాంతంగా ఉన్నది, చాలా ఖాళీగా కూడా ఉంది ఎయిర్పోర్ట్ మొత్తం. ఎయిర్పోర్ట్ నుంచి చక్కగా ఇంటికి అయితే వచ్చేసినాం. కరెక్ట్గా 7:56. ఆ లొకేషను ఎట్టొకటి ఎత్తికి తీసుకున్నా, అంటే నా దాంట్లోనే ఆల్రెడీ ఆమె సెండ్ చేసింది కదా, అన్నీ ఎతికి వాళ్ళు వచ్చే లోపల చెక్ చేస్తే ఇర్ఫాన్ హాస్పిటల్. మళ్ళీ దాన్ని నేను పెట్టుకున్నా వచ్చినాడు ఆయన ఎక్కించుకున్నాము. ఇంకా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నారు ఫుడ్ గురించి, ఇంటికి పోతానే ఉండదా తినేదానికి అది ఇదని మాట్లాడుకున్నారు. ఇంకా ఇంటికి పోదామా హాస్పిటల్ పోదామా నాయన అని అడిగింది వాళ్ళ కూతురు. ఇంటికి పండి అన్నాడు. అంతే, ఇంటికి వచ్చేసినాం. అక్కడ ఎయిర్పోర్ట్లో వచ్చేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది. ఏంద్రా అంటే, ఇది ఉంది కదా, ఇది స్కానర్. అక్కడ కారు పట్టే మాయనే ఉంటుంది పార్కింగ్, అది బండి పట్టే మాయనే ఉంటుంది, అది మిషన్ కాడ. చక్కగా నేను దగ్గరికి వెళ్ళిపోయి బండి దానికి తగిలిచ్చిన, మేడం ఫోన్ ఇచ్చింది. అంటే లోపల ఏటీఎం కార్డు ఉంటుంది కదా, ఫోన్లో స్కానర్ ఉంటుంది, అది ఏదో ఉంటుంది, దాన్ని ఇచ్చింది మేడం, దీన్ని స్కాన్ చేయవి ఇంకే అని. ఆమె అద్దం తీసి అద్దం బయట పెట్టి బయట అట్ట తగిలిచ్చి తీసేటప్పుడు ఏమైందంటే చేయి తగులుకొని కింద పడింది ఫోను. ఏమే కానీ మాట్లాడాల పాపం మేడం, గుమ్మను ఉండింది. అదే ఇంకొకరు అయితే అరుస్తారు, ఏంది చూసుకునేది లేదా జాగ్రత్తగా దీద్దని. ఏం మాట్లాడాల, ఒకవేళ పగిలిపోయింటే ఖచ్చితంగా కట్టేయాలి మనమే, ఎట్టో దేవుడి మళ్ళీ నేను చెక్ చేసిన ఏమన్నా అయిందని. ఏం కాదు, రేపు పోదాంలే అని మాట్లాడుకుంటా ఉన్నారు. రేపు 9:30కి అట్లా పోదామని. నాకు తెలిసి రేపు 9 గంటలకి డ్యూటీ అయితే ఉంటుంది మనకు, ఆమె డ్యూటీ, చిన్న ఆమె డ్యూటీ. ఇంతటితో అయితే డ్యూటీలు అయితే అయిపోయినాయి. ఎగులుతున్నాయి లైట్లో, కాకపోతే ఎర్ర ఎగులుతుంది ఇంతకుముందు, ఇప్పుడేమో తెల్లగా ఎగులుతుంది. ఇక్కడ ఒకటి ఎగులుతుంది నా రూమ్ కాడ, అవి ఎగలేదులే, దాడ ఎగులుతుంది ఒకటి, దాపక్క కూడా ఒకటి ఎగులుతుంది. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై గుడ్ నైట్.